హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు 24 డిప్యూటీ డిఓ పోస్టులు పడ్డాయి. 24 పోస్టులకు గాను చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. కానీ చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ఎలా చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, మరి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. పేపర్ 2 చూస్తే మీకు గతంలోనే నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, అందరికంటే ముందు చెప్పాను, సిలబస్ మారబోతుంది. దీంట్లో 2 పేపర్లు పెడతారు, ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, లీడర్షిప్ పెడతారు. ఎందుకంటే ఇది మేనేజ్మెంటు, లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. మరి మన కోర్సులో భాగంగా విద్యార్థులకు కూడా చెప్పడం జరిగింది సిలబస్ మారుతుంది అనే విషయంలో. మరి చాలామంది విద్యార్థులు ఎలా చదువుతారు అంటే ఖచ్చితంగా అకాడమీ పుస్తకాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటి నుంచే వస్తాయి అని ఖచ్చితంగా నమ్ముతారు. కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి, సిలబస్ వచ్చింది, మరి పుస్తకాల్లో ఆ సమాచారం దొరుకుతుందా, మొత్తం దొరుకుతుందా, కంటెంట్ ఇండెక్స్ ఎందుకు వేరేలా ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎప్పుడే కానీ ఒక వ్యక్తి తాళం పోగొట్టుకున్నాడు, కీ పోగొట్టుకున్నాడు, వెతుకుతా ఉన్నాడు. మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూడా అతనికి సాయం చేస్తున్నారు. ఏంటి అంటే కీ పోగొట్టుకున్నాను అంటే అందరూ కలిసి వెతుకుతున్నారు. ఒక వ్యక్తికి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే ఇంతకు కీ ఎక్కడ పోగొట్టుకున్నావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఉండి, పోగొట్టుకున్న వ్యక్తి ఉండి, నేను అక్కడ పోగొట్టుకున్నాను. మరి అక్కడ పోగొట్టుకుంటే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటే అక్కడ చీకటి ఉంది కాబట్టి ఇక్కడ వెళ్తుంది కాబట్టి వెతుకుతున్నాను అన్నాడు. కాబట్టి ముందుగా సిలబస్ ఏమిటి, అది ఏ పుస్తకాల నుంచి ఇచ్చారు, అకాడమీ నుంచి ఇచ్చారా, స్టాండర్డ్ పుస్తకాల నుంచి ఇచ్చారా, ఇంటర్నేషనల్ పుస్తకాల నుంచి ఇచ్చారా, నేషనల్ పుస్తకాల నుంచి ఇచ్చారా, ఇంగ్లీష్ మీడియం నుంచి ఇచ్చారా, ఏ యూనివర్సిటీ సిలబస్ అంతా కూడా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క దాంట్లో నుంచి ఇచ్చారా అనే అంశాన్ని మనం పసిగట్టకపోతే సిలబస్ ఏంటి, పుస్తకాలు ఏమిటి, ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎలా ఇస్తారు. ఎందుకంటే ఇది డిప్యూటీ డిఓ ఉద్యోగం, 300 మార్కులు, ఇది లైఫ్. ఎందుకంటే 24 పోస్టులు అంటే 24 మంది చాలా గొప్ప వ్యక్తులు, విభిన్నమైన వ్యక్తులు. కాబట్టి బ్లైండ్గా చదవకూడదు. మరి చాలామంది చేసే మిస్టేక్ ఏమిటి, మరి ఎలా ఆలోచిస్తున్నారు, అలా నూరిపోస్తున్నారు కూడా చాలామంది. ఇవి చదవండి, అవి చదవండి, ఇగ్నో పుస్తకాలని, ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలని, తర్వాత అకాడమీ పుస్తకాలని. నేను అకాడమీ పుస్తకాలకు వ్యతిరేకం కాదు, అవి బేసిక్, అవి కన్న తల్లి లాంటివి. కానీ ఇక్కడ ఏ సిలబస్లో ఉన్నాయి, ఏ సిలబస్ నుంచి ఇచ్చారు అని మనం పట్టుకోకపోతే, మనం ఊహించకపోతే లాభం లేదు. మీకు గతంలోనే ఊహించి చెప్పాను. కాబట్టి ఎందుకంటే ఒకసారి ఉద్యోగం పోయిన తర్వాత, ఎగ్జామ్లో పేపర్ చూసి అవాక్కైన తర్వాత రెండో అవకాశం ఉండదు. అయ్యో తప్పు చేశానే అని. రైట్. మరి చాలామంది చూడండి ఒకసారి, ఇవన్నీ పుస్తకాలు మీ దగ్గర ఉంటాయి, చదువుతారు, చూపిస్తారు కూడా చాలామంది. 100% చూపిస్తారు, 100% చూపిస్తారు. దీంతో పాటుగా పాతవి 96, 98 పుస్తకాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఎక్కడ కూడా సమగ్రమైన సమాచారం దొరకట్లేదు. ఎందుకని దాన్ని 1కి 10 సార్లు కూలంకుషంగా ఆలోచిస్తే దొరుకుతుంది, దాంట్లో నో డౌట్. రైట్. ఒకసారి చూడండి, దీన్ని కూడా చూడండి. ఇవన్నీ కూడా అకాడమీ పుస్తకాలు, ఇవన్నీ కూడా ఉంటాయి మీ దగ్గర. ఉన్నంత మాత్రం ధైర్యం ఉండదు. బట్ ఒకసారి చూద్దాం, ఈ చిన్న సిలబస్ చూడండి ఒకసారి. గ్రూప్ డైనమిక్స్ అండ్ లీడర్షిప్, ఓకే. గ్రూప్ డైనమిక్స్, టీమ్ బిల్డింగ్, ఓకే. టీమ్ బిల్డింగ్లోని రకాలు ఇవన్నీ కూడా. ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ ఎమర్జింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్గనైజ్ బిహేవియర్, ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ సిలబస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా ఉంటే అలా చూడండి. అడ్వాన్స్ మోడల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ డిజైన్స్, ఇవన్నీ కూడా సిలబస్లో ఉన్నాయి, ఇలాగే ఉన్నాయి. మరి అది చూస్తే చూడండి ఒకసారి, సిలబస్ అనేటువంటిది తీసుకున్నటువంటి టీమ్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ సింగిల్ టీమ్ ఆఫ్ పీపుల్, సీనియర్ ప్రొఫెసర్స్, రకరకాల యూనివర్సిటీ నుంచి తీసుకున్నటువంటి సబ్జెక్ట్. ఇది ఒక డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సిలబస్ కాదు మిత్రులారా. అన్ని స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం పుస్తకాల నుంచి తీసుకున్నవి 100% చెప్తున్నాను. ఎందుకంటే మనము ఒక విధంగా ఆలోచిస్తాం, ఒక విధంగా ప్రిపేర్ అవుతాం. కానీ తీరా ఎగ్జామ్ వచ్చాక వేరేలాగా రిజల్ట్ ఉంది. మనం 100కు 100% చదివితేనే 50% రిజల్ట్ వస్తుంది టెన్షన్లో. అలాంటిది మనం 50% కూడా చదవకుండా 40% చదివి 100% రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే చాలా పొరపాటు. ఒక సీనియర్ ఎడ్యుకేటర్గా, ఒక పిహెచ్డి చేసిన వ్యక్తిగా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఒక 23 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగా
ఒక ఆత్మీయ సమ్మేళనాలు కండక్ట్ చేసి ఉద్యోగస్తులను సన్మానించిన వ్యక్తిగా ఘనంగా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా. కాబట్టి మనం కష్టపడితే ఎలా కష్టపడాలంటే ఒకేసారి కష్టపడాలి జీవితంలో, ఇలాంటి జాబులే కష్టపడాలి. చూడండి ఒకసారి సిలబస్ చూస్తే ఎక్కడుంది, యాజ్ ఇట్ ఈజ్గా ఇలాంటి సిలబస్. అడ్వాన్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం స్టాండర్డ్. మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, నేను పేపర్ ఎప్పుడే కానీ ఇంగ్లీష్లోనే తయారవుతుంది, ఇంగ్లీష్ పుస్తకాలు తీసుకుంటారు, ఇంగ్లీష్లోనే తయారీ తెలుగులో తర్జుమా అవుతుంది. కాబట్టి పదజాలం కూడా ఈసారి మారబోతుంది. నేను చూపించింది కేవలం ఒక యూనిట్ మాత్రమే మిత్రులారా. అడ్వాన్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, పూర్తిగా దీంట్లో ఎపిస్టమాలజీ ఉంది, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, థింకర్స్ అండ్ ఎడ్యుకేషన్, తత్వవేత్తలు మొత్తం లైన్గా ఇలాంటి పుస్తకాల్లోనే ఉంది. మరి ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, మరి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. చూడండి ఒకసారి, థాట్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ, సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సోషియాలజీ, లైఫ్ లాంగ్ రైట్, ఫిలాసఫికల్ అండ్ సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ థింకర్స్ 9 మంది దీంట్లో దొరుకుతారు. ఫిలాసఫికల్ అండ్ సోషియాలజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ మేనేజ్మెంట్ సిలబస్ అనేటువంటిది అకాడమిక్ పుస్తకాలు చాలామంది అడుగుతున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దొరకట్లేదండి. దొరుకుతుంది, కొంచెం దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నది మనం చదివేది మ్యాచ్ అయినప్పుడు మాత్రమే కదా ఉద్యోగం వచ్చేది. ఆ మ్యాచింగ్ మేము చేస్తాం. చూడండి, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఇచ్చాడు సిలబస్లో నీట్గా. సోషల్ స్ట్రాటిఫికేషన్, సోషల్ చేంజ్, సోషలైజేషన్ అండ్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, మోడర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి తీసుకున్న సిలబస్ తెలుగులో తీసుకోలేదు, ఇంగ్లీష్లో తీసుకున్నాడు. పేపర్ ఎప్పుడే కానీ ఇంగ్లీష్లో తయారవుతుంది, తెలుగులో తర్జుమా అవుతుంది. ఇవన్నీ కూడా స్టాండర్డ్ రకరకాల యూనివర్సిటీలకు సంబంధించినట్టు సిలబస్. ఇప్పుడే మీకు చూపించాను, ఒక టాపిక్ మాత్రం చూపించాను. వెతికి పట్టుకోవాలంటే దానికి ఒక శ్రమ. అందుకే దేవులాడుకుంటూ పోతే దేవుడే దొరుకుతాడని తెలంగాణలో ఒక సామెత ఉంది. కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇవి చదవండి, ఇగ్నో చదవండి, ఓపెన్ యూనివర్సిటీ చదవండి, అవి చదవండి. మీరు చదివేది, రాసేది, పరీక్షలు వచ్చేది సేమ్ అయినప్పుడు మాత్రమే. గొడ్డు కష్టం చేసిన తర్వాత లివులు పెట్టి నిరుద్యోగిగా ఉండి మరి పేపర్లో ఒకటి వచ్చినప్పుడు మనం. కాబట్టి మరి మిత్రులకు మరొక విషయం చెప్తున్నాను. ఇది మన కోర్సు పేపర్ 2 300 మార్క్స్. ఎందుకంటే హెచ్డబ్ల్యూఓలను సాధింపజేసిన వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డిఓ పోస్టులు కొట్టించిన వ్యక్తిగా దీనికి శ్రమ నార్మల్గా చేసిన వ్యక్తులకు, సాధారణ వ్యక్తులకు రాదు. లాజికల్గా చదవాలి, తార్కికంగా చదవాలి తెలుగులో, మరియు స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఏం పుస్తకాలు, సిలబస్ ఏమిటి, ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఎలా ఇస్తారు అనేటువంటి అనాలిసిస్ చేయకపోతే లాభం ఉండదు. ఎన్నోసార్లు చెప్పాను, సిలబస్ మారుతుంది, లీడర్షిప్ ఉంటుంది అనే విషయం ఎన్నోసార్లు హెచ్చరించాను. మరి దీంతో పాటుగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలా చదవాలి సార్ అంటే మళ్ళీ చెప్తున్నాను, పేపర్ 2కు సంబంధించి మాకు వదిలేయండి అని. ఎందుకంటే మేము ఎలాగూ ఈ శ్రమ, ఎందుకంటే పేపర్ 1 మీరు చూసుకోండి, నేను పేపర్ 2 చూసుకుంటానని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఎన్నోసార్లు. మరి దీంట్లో భాగంగా మీరు బాగా గమనిస్తే మొత్తం 14 యూనిట్లు ఉన్నాయి మనకు. మీకు తెలుసు 14 యూనిట్లు. ఇప్పటికే దాని తెలుగులో కూడా మొదట మనమే పెట్టడం జరిగింది. ఇంకా దాంట్లో చాలామంది స్టార్ట్స్ ఉందండి, స్టార్ట్కి సంబంధించినటువంటి ఏ సిలబస్ ఉంటుంది, ఏం చదువుకోవాలనేటువంటి అంశం ఎక్స్పర్ట్స్తో నేను క్లాసులు చెప్తాను. ఎన్నోవా, కై-స్క్వేర్, టీ-టెస్ట్, హైపోథీసిస్, శాంప్లింగ్ టెక్నిక్స్, ఇట్లా రకరకాలుగా ఉంది. సమగ్రమైన 300 మార్కులకు సంబంధించి మేము కష్టపడతాం. ఇప్పటికే మన యాప్లో సాయంత్రమే ఇది పార్ట్ ఏ, పార్ట్ బి అన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయి. పార్ట్ ఏలో భాగంగా మొత్తం కూడా మీకు తెలుసు 7 యూనిట్లు, పార్ట్ బిలో 7 యూనిట్లు. పార్ట్ ఏకి సంబంధించి పూర్తిగా క్లాసెస్ అయిపోయాయి, ఎగ్జామ్స్ అయిపోయాయి, మెటీరియల్ కూడా పెట్టడం జరిగింది. తెలుగు కాదు, ఇంగ్లీష్ కూడా పెట్టడం జరిగింది. ఇంగ్లీష్లో ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో మెటీరియల్ ఉంటుంది, తెలుగులో క్లాసెస్ ఉంటాయి. కాబట్టి మీరు తొందర పడకండి. తొందర ఇంకెప్పుడు అంటున్నారు. తొందర పడ్డవాడు ఎలాగైనా సరే 2 సార్లు చేయాల్సిందే. తొందర పడితే 2 సార్లు చేయాల్సిందే. కానీ ఈ ఎగ్జామ్కి 2వ లేదు అవకాశం. తొందర పడకండి, తొందర పెట్టకండి. మీరు విజేతలు కావాలంటే మీకు ఓపిక, పేషెన్స్ ఉండాలి, ఖచ్చితంగా కమిట్మెంట్ ఉండాలి, కంటెంట్ ఉండాలి,
కన్సిస్టెన్సీ ఉండాలి, అంతకంటే ఎక్కువగా కాన్ఫిడెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి. దీంట్లో భాగంగా పేపర్ 2లో భాగంగా ఇలా విద్య మరియు భారత రాజ్యాంగం అనే టాపిక్. ఓకే, విద్య ఇలా మొత్తం కూడా సిలబస్ ప్రకారం పూర్తిగా అరేంజ్ చేయడం జరిగింది. అంతకంటే ఎక్కువగా మనం రివిజన్ టెస్ట్లను పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం మనం 5:30కి ఎగ్జామ్ పెడుతున్నాం రివిజన్ టెస్ట్ సిరీస్. ఇప్పుడు 6వది నడుస్తుంది. 6లో భాగంగా కమిటీలు కమిషన్లపై ప్రతిరోజు 50 క్వశ్చన్లు మొదటి నుంచి చివరి వరకు మీరు క్లాసు తీసుకొని విని ఎగ్జామ్ రాయండి. మేము మెటీరియల్ మేమే అప్డేట్ చేస్తాం. ఇవన్నిటిని కూలంకుషంగా తెలుగు నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి తెలుగు, మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది. మరియు అంతకంటే ఎక్కువగా మీకు జాబ్ కొట్టించాలని కసి ఉంది, మీకు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరేం టెన్షన్ పడకండి, లాజికల్గా చదవండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. మీరు కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఎప్పటికప్పుడు మీ గ్రూప్లో మెటీరియల్ వస్తుంది, మెసేజ్ కూడా వస్తుంది. ఎలా చదవాలి, ఏం చదవాలి. అందరిలాగా చదివితే వచ్చే ఉద్యోగం కాదండి ఇది. అందరూ చదివేది చదివితే వచ్చే ఉద్యోగం కాదు. మనం అనాలిసిస్ చేయగలగాలి. సిలబస్ ఏమిటి, ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఏ పుస్తకాలు చదవాలి, ఎలా పేపర్ తయారవుతుంది, ఎవరు తయారు చేస్తారు, ఇలా ఊహించగలగాలి. బ్లైండ్గా చదవకూడదు. బ్లైండ్గా ఎప్పుడు చదవ అంతా ఇంగ్లీష్ మీడియం చూడండి, అన్ని ఇంగ్లీష్ మీడియం స్టాండర్డ్ పుస్తకాలు, ప్రైవేట్ పబ్లికేషన్ కానే కాదు. అకాడమీ యూజ్ చేసుకోండి టర్మినాలజీ కోసం. మొత్తం అకాడమీలో లేదు, దొరకదు కూడా. పుస్తకాలు ఉంటే మీరు ధైర్యంగా ఉన్నాయి కాబట్టి ఇదే అనుకోలేరు. చూడండి, ఒక్క దగ్గర ఒక్క లైన్ కూడా మ్యాచ్ కాదు. ఇది పెద్ద ఉద్యోగం అండి. టీజీపీఎస్సీ అంటేనే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్ట్. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే కాబోయే ఆఫీసర్లు 24 మందికి 24 మందిని చూడాలన్నదే నా ఆశయం, నా ఆశ, నా కోరిక. కాబట్టి మిత్రులారా, మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్ నుంచి ఏ అనుమానం ఉన్నా సరే పేపర్ 2కు సంబంధించి యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా రివిజన్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతాయి. చాలా టఫ్గా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. కఠోర దీక్ష చేసిన వారికి సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పరీక్షలు రాయండి. ఏ అనుమానాలు సరే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మరియు అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.